హాయ్ అండి. నమస్తే. ది ఫ్యూచర్ రేపు 3వ భాగం. ఆ వింత గురించి ఆలోచిస్తూ చాలాసేపు నిద్రపోలేదు మాల్య. ఒక రాత్రప్పుడు ఎవరో తలుపు కొట్టిన చప్పుడయింది. ఆ కొట్టడం కూడా ఆదరాబాదరాగా కొడుతున్నట్లుంది. ఈవేళప్పుడు ఎవరొస్తారబ్బా అనుకుంటూ లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా సుమన్. హాయ్ సుమన్, నువ్వా? ఏమిటి సర్ప్రైజ్ ఇంత రాత్రి వేళ అని అడిగింది. లోపలికి రావచ్చా? బయట నిలబెట్టే మాట్లాడతావా? ఓ సారీ, కమాన్ అంటూ లోపలికి దారిచ్చింది. సుమన్ లోపలికొచ్చి కుర్చీలో కూర్చున్నాడు. మాల్య కూడా ఒక కుర్చీలో కూర్చుని చెప్పు, ఏమిటి విశేషం అంది. చెప్పాల్సింది నేను కాదు, నువ్వు. ఏమిటిది అన్నాడు తన సెల్ ఫోన్లో క్రితం రోజు రాత్రి రిసీవ్ చేసుకున్న మెసేజ్ని చూపిస్తూ. మాల్యాకి అప్పుడు గుర్తొచ్చింది రైలు పట్టాల మీద తాను నిలబడి అంతిమ వీడ్కోలు SMS రూపంలో సుమన్కి ఇచ్చిన సంగతి. తరువాత ఆ సంగతే మర్చిపోయింది. ఆర్ యు ఆల్ రైట్? కోపంగా అడిగాడు. మాల్య అతన్ని మాట్లాడొద్దన్నట్లు వారించింది. ఇంట్లో అక్కకి మెలకువ వస్తే తాను ఆత్మహత్యకు పాల్పడిన విషయం ఆమెకు తెలుస్తుంది. అసలే అనారోగ్యంతో బాధపడే ఆమెను మరింత క్షోభకి గురి చేయడం భావ్యం కాదని ఆలోచించింది. మనం డాబా మీదకు పోయి మాట్లాడుకుందాం సుమన్ అంది. ఇద్దరూ డాబా మీదకు వెళ్లారు. పిల్లర్స్ మీద కట్టిన సిమెంట్ దిమ్మలున్నాయి. చెరో దిమ్మ మీద కూర్చున్నారు. మాల్య తన ఆఫీస్లో జరిగిన అవమానం గురించి, ఇంట్లో అక్క పరిస్థితి, ఆత్మహత్యా ప్రయత్నానికి పురిగొల్పిన తన మానసిక స్థితి గురించి చెప్పింది. చివరి నిమిషంలో ఒక వ్యక్తి వచ్చి తనను రక్షించిన సంగతి కూడా చెప్పింది. ఆఫీస్లో నువ్వు అనుభవించే చిత్రహింస గురించి ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు? నేను నీకేమీ కానా అని అడిగాడు. మాల్య నొచ్చుకున్నట్లు చూసింది. సారీ సుమన్, నా బాధలు ఏకరువు పెట్టి నీ మూడు పాడు చేయటం ఇష్టం లేక చెప్పలేదంతే అంది. ఏ వాడు నువ్వు పట్టుపట్టమంటావా అని అడిగాడు. నోనో, అదేం వద్దు ప్లీజ్ అంది. అయినా ఇదేనా నా మీద నీకున్న కన్సర్న్? నిన్న రాత్రిచ్చిన SMSకి తీరిగ్గా ఇప్పుడొచ్చి అడుగుతున్నావా? ఇంత ఆలస్యంగానా స్పందించటం? ఏదైనా ఆపదలో ఉండి రక్షించమని నీలాంటి వాడికి కబురు పెడితే ఇంతే సంగతులన్నమాట అంది చిరుకోపం ప్రదర్శిస్తూ. ఏం చేయమంటావు? ఇప్పుడే చూశాను నీ మెసేజ్ అన్నాడు గిల్టీగా. అన్నట్టు సుమన్, నీకు అద్భుతం చెప్పనా అని అడిగింది. కానీ అద్భుతాలంటే నీకు మహా పిచ్చి కదా, చెప్పు అన్నాడు. రైలు పట్టాల మీద నుంచి తనను రక్షించిన వ్యక్తి ఉదయం సంభవించనున్న అద్భుతం గురించి చెప్పడం, ముంబై శాంతాక్లాజ్ రైల్వే స్టేషన్లో జరిగిన బాంబు బ్లాస్ట్ని ఎవరో అపరిచితుడు 3 రోజుల క్రిందటే ఊహించి చెప్పడం అతనికి చెప్పింది. సుమన్ నాలుక చప్పరించేశాడు. నువ్వు నమ్ముతున్నావు కాబట్టి నీకు అవన్నీ నిజమనిపిస్తున్నాయి అన్నాడు. తాను చెప్పిన దాన్ని ఎవరైనా కాదంటే మాల్యకి చెప్పలేనంత అసహనం కలుగుతుంది. అనిపించడం ఏమిటి సుమన్? నేను ప్రత్యక్షంగా చూస్తేను అంది. ఉదయానికల్లా ఏదో అద్భుతం జరుగుతుందన్నాడే గాని ఏం జరుగుతుందో చెప్పలేదుగా. 3 విమానాలు ఒకేసారి ఆకాశంలో కనిపిస్తాయని డైరెక్ట్గానే చెప్పొచ్చుగా. అతనికే తెలియదు, ఇక నీకేం చెబుతాడు అన్నాడు. అంటే అతను చెప్పింది జ్యోతిష్యం అను, ప్రిడిక్షన్ అను, ఇవన్నీ పైపైన అస్పష్టంగా చెప్పే విషయాలు. జ్యోతిష పండితుల దగ్గర నుంచి చిలక జోస్యం చెప్పేవాడి వరకు అందరిది ఒకటే కిటుకు. వారం రోజుల్లో నీకు మంచి జరుగుతుంది అని చెబుతారు. ఏం మంచి జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. రోజు సతాయించే ఎడిటర్ ఆ రోజు ఆఫీస్కి రాకపోతే అతను చెప్పిన మంచి అదే అనుకుంటావు. చిన్నప్పుడు విడిపోయిన పాత ఫ్రెండు హఠాత్తుగా బజార్లో కనిపిస్తే అతను చెప్పిన మంచి అదేనేమో అనుకుంటావు. ప్రమోషన్ వచ్చినా అదే అనుకుంటావు, ఇంక్రిమెంట్ వచ్చినా అదే అనుకుంటావు, ఆఖరికి బాస్ దగ్గర నుంచి చిన్న కాంప్లిమెంట్ వచ్చినా అదే అతను చెప్పిన మంచి అనుకుంటావు. ఖచ్చితంగా ఆ మంచి ఏమిటి అనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే అది ఇంకా జరగలేదు కాబట్టి. ఇంకా జరిగిన దాన్ని చూడగలగడం అనేది థియరిటికల్గా ఇంపాసిబుల్ అన్నాడు. అతను చెప్పేది ఆమెకి మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలనిపించలేదు. అయినా అతనితో వాదనకు దిగడం ఇష్టం లేక ఊరుకుండిపోయింది. 2 నిమిషాల పాటు వాళ్ళిద్దరి మధ్య నిశ్శబ్దం అలుముకుంది. చల్లగా వీచిన ఓ మలయమారుతం హఠాత్తుగా వాళ్ళిద్దరూ వయసులో ఉన్న యువతి యువకులన్న విషయాన్ని గుర్తు చేసి వెళ్ళిపోయింది. పైన ఆకాశంలో మిలమిలా మెరిసే చుక్కలు చుట్టూ ఆవరించి ఉన్న చీకటిని పలుచన చేస్తున్నాయి. ఏకాంతం వాళ్ళిద్దరిలోనూ యవ్వనపు మధురిమల్ని మేల్కొల్పింది. మాల్య హస్కీ వాయిస్తో చిన్నగా పిలిచాడు. అంది సన్నగా. ఆత్మహత్యా ప్రయత్నం చేసినందుకు థ్యాంక్స్ అన్నాడు. మాల్య ఉలిక్కి పడింది. ఏ స్టూపిడ్, ఏమిటి మాట్లాడుతున్నావు అంది చిరుకోపంతో.
నీ ఎస్ఎంఎస్ చూసి కంగారు పడడం వల్లే కదా ఇంత రాత్రి వేళ పరిగెత్తుకొచ్చాను. మామూలుగా అయితే మనకి అందమైన ఏకాంతం ఇలాంటి సమయంలో దొరికేదా అన్నాడు. అందుకని నన్ను ఆత్మహత్య చేసుకోమంటావా అంది కోపంగా చూస్తూ. అతను నవ్వి దగ్గరకొచ్చాడు. 2 చేతులతో ఆమె భుజాల్ని పట్టుకుని సుతారంగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ UOYEVOLI అన్నాడు. ఆమె ఆ అక్షరాల్ని క్షణాల్లో తిరిగేసి చదివి అర్థం చేసుకుంది. ఐ లవ్ యూ. అప్పుడప్పుడు సుమన్ తన మెమరీకి పరీక్ష పెడుతూ ఉంటాడు. తాను చెప్పదలుచుకున్న దాన్ని ఇంగ్లీష్లోకి మార్చి దాని స్పెల్లింగ్ని అప్పటికప్పుడు తిరిగేసి చెప్పడం ప్రాక్టీస్ చేశాడు. అదొక ఆటలా ఉంటుంది అతనికి. ఎందుకీ డొంక తిరుగుడంతా అని అడిగేది మొదట్లో. ఇలాంటి చిన్న చిన్న ప్రాక్టీస్లే మైండ్ పవర్ని పెంచుతాయి. మెదడు చురుగ్గా ఉన్నంతకాలం వయసు పెరగదన్న సత్యాన్ని ఇటీవలే సైంటిస్టులు కనిపెట్టారు అని చెప్పాడు. అప్పటి నుంచి అతను చిన్న చిన్న మాటల్ని తిరిగేసి చెప్పడం, దాన్ని మరగేసి అర్థం చేసుకోవడం అలవాటుగా మారింది. క్రమంగా పెద్ద పెద్ద వాక్యాల్ని కూడా త్వరలోనే అర్థం చేసుకోగలుగుతుంది. అభ్యాసం చేస్తే ఎలాంటి విద్య అయినా ఎంత బాగా వంటపడుతుందో అప్పుడు అర్థమైంది ఆమెకు. UOYEVOLOOTI అన్నదామె. సుమన్ దాన్ని 2 క్షణాల్లోనే తిరగేసి చదివాడు. ఐ టూ లవ్ యూ. సుమన్ ఆమె జబ్బని ఒడిసి పట్టుకుని వంగి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆమె సున్నితంగా అతన్ని తోసేస్తూ ఏమిటి పని అంది చురుగ్గా. అతను అలా ముద్దు పెట్టుకోవడం తనకేమాత్రం ఇష్టం లేదన్నట్లు చిరుకోపం గుప్పించింది అతని మీద. అతను మరింత అడ్వాన్స్ కాకముందే ఇక వెళ్దాం సుమన్, అక్కకి మెలకు వస్తుందేమో అంది కిందకి దిగుతూ. ఆమెను అనుసరిస్తూ అతను దిగక తప్పలేదు. నిన్నటి వరకు యోగాసనాలు, సూర్య నమస్కారాలు ఎలా చేయాలో తెలుసుకున్నాం. ఈరోజు మనం ధ్యానం గురించి తెలుసుకుందాం. చక్రవర్తి యోగి అందరినీ పద్మాసనంలో కూర్చోమని చెప్పి వాళ్లకు ఎదురుగా తాను పద్మాసనంలో కూర్చున్నాడు. ధ్యానం అంటే ప్రశాంతమైన సరస్సు మధ్య లంగరవేసిన నావల మనస్సుని నిశ్చలంగా ఉంచడం. సైన్స్ పరిభాషలో దీన్ని రెస్ట్ఫుల్ అలర్ట్నెస్ అంటారు. ఆధునిక జీవన విధానంలో అత్యధిక వేగంతో పెరిగిపోతున్న అనేక వ్యాధులకి మూల కారణమైన స్ట్రెస్ బారిన పడకుండా ఉండడానికి ప్రతిరోజు ధ్యానం చేసి తీరాలి. ఈ యోగా, ధ్యానం మొదలైనవి వేదాల్లోనూ ఇతిహాసాల్లోనూ చెప్పబడినవి కాబట్టి చాలామంది వాటిని తక్కువగా అంచనా వేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు సైన్స్ కూడా వాటి మీదనే తన పరిశోధనలు చేస్తుంది అంటే ఆశ్చర్యం వేస్తుంది. మెదడులో ఆనందం ఏ దశల్లో ఎలా ఉంటుందో గుర్తించడానికి పరిశోధకులు కొంతమంది బౌద్ధ సన్యాసుల మీద పరిశోధనలు చేశారు. వారు ధ్యానంలో ఉండగా వివిధ దశల్లో మెదడు పనితీరు ఎలా ఉందనేది ఎంఆర్ఐ స్కాన్ల సహాయంతో పరిశీలించి చూశారు. ధ్యానం చేస్తున్న సమయంలో సంతోషానికి చిరునామాగా నిలిచే మెదడులోని ఎడంవైపు ఫ్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ నెగిటివ్ భావనల్ని కలిగించే కుడివైపు ఫ్రాంటల్ భాగాన్ని అచేతనంగా మార్చుతున్నట్లు గుర్తించారు. నిత్యం ధ్యానం చేయడం వల్ల సన్యాసుల మెదడు వారి ఆలోచనల్ని అవసరమైన రీతిలో తీర్చిదిద్దుతున్నట్టు తేలింది. నెగిటివ్ భావనల్ని పాజిటివ్గా మార్చడం సాధ్యమవుతున్నట్లు గుర్తించారు. ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించడం అనేది ఒక కళ. దానిని ధ్యానం, వ్యాయామం వంటి సాధనాలతో సాధించడం వీలవుతుంది. ఈ మధ్యనే విస్కాన్సిన్ యూనివర్సిటీ పరిశోధకులు రిచర్డ్స్ డేవిడ్సన్ నిరూపించారు. భావోద్వేగాలు, మూడ్స్, కోరిక వంటి మానసిక భావనలన్నీ సాధన, శిక్షణతో నేర్చుకునే కళలని పరిశోధకులు తేల్చారు. మీకు ఇంకో విషయం తెలుసా? ధ్యానం చేయడం వల్ల మన శరీరానికి, మనసుకి సమన్వయం కుదిరి చక్కటి ఆరోగ్యం సమకూరడమే కాకుండా ధ్యాన తీవ్రత ఎక్కువయ్యే కొద్దీ మనకు తెలియకుండానే కొన్ని అతీత శక్తులు అలవడతాయి. టెలిపతి, క్లెయిర్ వాయన్స్ మొదలైన మానవాతీత శక్తులు ధ్యానం వల్ల కూడా రావచ్చని శాస్త్రజ్ఞులు నిరూపించారు. అంతేకాదు, భవిష్యత్తులో ముందు ఏం జరగబోతుందో కూడా స్పష్టంగా చూడగల శక్తి కూడా రావచ్చు. భవిష్యత్తును చూడగల శక్తా? ఆశ్చర్యంగా అడిగారెవరు. అవును, ధ్యానానికి అంత మహత్తుంది. అతీత శక్తుల మాట ఎలా ఉన్నా స్ట్రెస్ నుంచి మనల్ని రక్షించే శక్తి ధ్యానానికి తప్ప మరి దేనికి లేదని ఢంకా బజాయించి చెప్పగలను. ధ్యానంలో చాలా రకాలున్నాయి. ఈరోజు 2 రకాల ధ్యాన పద్ధతుల్ని నేర్పిస్తాను. ముందుగా టిబెట్ ధ్యాన పద్ధతి. అందరూ పద్మాసనంలో కానీ అర్ధ పద్మాసనంలో కానీ కూర్చోండి. కళ్ళు మూసుకోండి. జాగ్రత్తగా వింటే మీ చుట్టూ కొన్ని రకాలైన శబ్దాలు వినిపిస్తాయి. ఒకసారి వినిపించి ఆగిపోయే శబ్దాలు కాదు, కంటిన్యూస్గా వినిపించే శబ్దాలు. ఉదాహరణకి కీచురాళ్ల ధ్వని, దూరం నుంచి వినిపించే రైస్ మిల్లు శబ్దం,
లేదా ఎక్కడో రెదమిగ్గా కట్టెలు కొడుతున్న శబ్దము ఇలాంటివి వినిపిస్తాయి. వాటిలో ఏదో ఒకటి వింటూ దాని మీదే దృష్టి నిలిపి ఉంచండి. పక్క నుంచి వినిపించే వేరే శబ్దాలను పట్టించుకోకండి. అది డిస్టర్బెన్స్గా భావించనక్కర్లేదు. ఎప్పుడు ఆగిపోతాయా అని కూడా అనుకోనక్కర్లేదు. శబ్దాలను వినడం మీదే మీ ధ్యాస అంతా ఉండాలి. అలా చేస్తున్నప్పుడు మీరొక అద్భుతమైన ప్రశాంత స్థితిలోకి వెళుతున్న భావన కలుగుతుంది. కాలం గడిచే కొద్దీ ఆ ప్రశాంతత గాఢతరం అవడం మీరే గుర్తిస్తారు అని చెప్పి తాను ధ్యానముద్రలోకి వెళ్ళాడు. సాధకులంతా అతను చెప్పినట్లే చేశారు. 20 నిమిషాల పాటు వాళ్ళంతా అలాగే ధ్యానస్థితిలోనే ఉండిపోయారు. ఇప్పుడు మరో పద్ధతి. ఇందాకట్లాగే కళ్ళు మూసుకోండి. మనసులో ఓం 1, ఓం 2, ఓం 3 అలా అనుకుంటూ 100 వరకు అంకెలు లెక్కించండి. తరువాత ఓం 100, ఓం 99, ఓం 98 అలా వెనక్కి 1 వరకు లెక్కించండి. ఇప్పుడు అర నిమిషం సేపు మనసులో ఏ భావము లేకుండా నిశ్చలంగా ఉండండి. తిరిగి అంకెలు లెక్కించడం ప్రారంభించండి. అలా 3 సార్లు చేస్తే చక్కని ధ్యానసిద్ధి కలుగుతుంది. మనసు ప్రశాంతంగా మారిపోతుంది. ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళంతా నిశ్శబ్దంగా అంకెలు లెక్క పెట్టడంలో నిమగ్నమైపోయారు. చక్రవర్తి యోగి కూడా ధ్యానముద్రలోకి వెళ్ళిపోయాడు. 5 నిమిషాల తరువాత ముందు వరుసలో ఉన్న ఒక సాధకుడికి ఏదో సందేహం కలిగింది. అంకెలు లెక్క పెట్టేటప్పుడు మధ్యలో ఒకవేళ ట్రాక్ మిస్ అయితే అంటూ తనకొచ్చిన సందేహాన్ని అడగబోయి టక్కున ఆగిపోయాడు. చక్రవర్తి యోగి తనని డిస్టర్బ్ చేయొద్దన్నట్టుగా కళ్ళు మూసుకుని చేత్తో వారించాడతన్ని. అడగబోయిన సందేహం మధ్యలోనే ఆగిపోవడం వల్ల మిగతా అందరూ కూడా ఏమైందో అన్న కుతూహలం కొద్దీ కళ్ళు విప్పి చూశారు. చక్రవర్తి యోగి ఇంకా ధ్యానముద్రలోనే ఉన్నాడు. ఏదో ఆషామాషిగా ధ్యానం చేస్తున్న వాడిలా లేడు. చాలా డీప్ ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్లున్నాడు. 10 నిమిషాలైనా అతను అలాగే ఉండిపోవడంతో సాధకులంతా ఏమైందో అని కంగారు పడ్డారు. అతడు ఎప్పుడు కళ్ళు తెరుస్తాడా అని ఎదురు చూడసాగారు. కాసేపటికతను మీరిక వెళ్ళిపోవచ్చు అన్నట్లు చెయ్యి ఊపడంతో అందరూ లేచి వెళ్ళిపోయారు. వాళ్ళు అలా వెళ్ళిపోయిన 10 నిమిషాల వరకు కూడా అతను అలాగే ట్రాన్స్లో ఉండిపోయాడు. ఎడిటర్ ఎందుకో పిలిస్తే మాల్య అతని ఛాంబర్లోకి వెళ్ళింది. ఏమ్మా బావున్నావా అన్నాడు చిరునవ్వు చిందిస్తూ. మాల్య తలాడిస్తూ అతనికి ఎదురుగా కూర్చుంది. నీ మూలంగా ఒక రాత్రి రైలు పట్టాల మీద వేగంగా వచ్చే బండికి ఎదురుగా నిల్చున్నాన్రా వెధవ, పైగా బాగున్నావా అని అడుగుతున్నావు అనుకుంది మనసులో. ఎదుటి వాళ్లను ఇరకాటంలో పెట్టడం ద్వారా వాళ్ళని లొంగదీసుకోవచ్చన్నది షణ్ముఖరావు గాఢ నమ్మకం. అందుకే మాల్యాకి ప్రకాష్కి మధ్య లేనిపోని అఫైర్ని సృష్టించి వాళ్ళిద్దరూ స్టోర్ రూమ్లోంచి బయటికి రావడం తను చూశానన్నట్లు అబద్ధం కల్పించి చెప్పాడు. ఆ కారణంగా మెమో ఇస్తానని కూడా బెదిరించాడు. మెమోని తయారు చేసి ఉంచాడు కూడా. మొన్నటి బెదిరింపు వల్ల ఆమె తన దగ్గర ఉండే పద్ధతిలో ఏమైనా మార్పు ఉంటుందేమో అని మళ్ళీ ఓ చిన్న ప్రయత్నం చేయాలనుకున్నాడు. కానీ మాల్య మాత్రం అతని దగ్గర జాగ్రత్తగా ఉండాలని నిశ్చయించుకుంది. అతని దృష్టి తన ఛాతీ మీద పడకుండా భుజాల్ని దగ్గరగా చేస్తూ చేతులు కట్టుకుని మరీ కూర్చుంది. మొన్న రాత్రి నిద్రపట్టగా ఎఫ్టీవీ చూస్తుంటే అందులో ఒక అమ్మాయి అచ్చం నీలాగే ఉందనుకో. ముఖం, కనుముక్కు తీరు, నడుము మొత్తం పర్సనాలిటీ అంతా నీదే. ముందుకు వెనక్కి నడుస్తుంటే నువ్వే గుర్తొచ్చావు. అఫ్కోర్స్ చిన్న తేడా ఏమిటంటే నువ్వు నడుస్తున్నప్పుడు ఎప్పుడూ నీ బ్రెస్ట్ పోగడం నేను ఎప్పుడూ చూడలేదు. మళ్ళీ మొదలైంది ముసలుడికి వికారం అని మనసులోనే అనుకుని మౌనంగా వినసాగింది. ఇంతకీ అది ఏం షో అని అడగమే? లింగరి అన్నాడు నవ్వుని అదిమి పట్టుకుంటూ. నువ్వెప్పుడైనా చూసావా అని అడిగాడు. లేదు, కావాలనే అబద్ధం చెప్పింది. ఆమె వారించదలుచుకోలేదు. అంతా చెప్పి చివర్లో ఫ్యాషన్ షోల మీద ఆర్టికల్ రాయమని చెప్పడం కోసమే ఇదంతా చెప్పానంటాడు. అనవసరంగా తను ఫూల్ అవ్వాల్సి వస్తుంది. బాగుంటుంది, అఫ్కోర్స్ మా మగాళ్ళకైతే బాగా నచ్చుతుంది. మీ ఆడవాళ్ళకేమో చెప్పలేను. రాత్రిపూట ఏం చేస్తుంటావు? ఒక్కదానివే ఉంటావు కదా, బోర్ కొట్టదా? అర్ధరాత్రి దాటాక ఎఫ్టీవీలో ఆడాళ్ళు చూడడానికి కూడా మంచి ప్రోగ్రాంలు ఉంటాయట. ఎప్పుడూ చూడలేదా? చూడలేదన్నట్లు తల అడ్డంగా తిప్పింది. ఎంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఫ్యాషన్ షో చూస్తుంటే నాకు ఒక కొత్త ఐడియా వచ్చింది. అమ్మాయిలు, అందులోనూ నీలాంటి అందమైన అమ్మాయిలు ఆ ఐడియాని పాటిస్తే అదే ఓ కొత్త డిజైన్ అవుతుంది. దేశమంతటా ఆడాళ్ళు అదే ఫ్యాషన్ని ఫాలో అయినా అవ్వచ్చు. ఎంతకీ ఏమిటా కొత్త డిజైన్ అని అడగవే? చెబుతాను విను. విని ఐడియా ఎలా ఉందో చెప్పు. పైట కొంగుని సన్నని తాడులా పేని దాన్ని 2 కొండల నడుమ పారే సెలయేరుల మధ్య నుంచి వేసుకుని
ఎడం భుజం మీదుగా వీపు వెనక నుంచి తెచ్చి నడుం చుట్టూ చుట్టి బొడ్డు కింద చీరలో దోపి అరగజం మేర అంచుని కిందకి వదిలేస్తే ఓహ్, ఏం ఫ్యాషనబుల్గా ఉంటుంది, అదిరిపోతుంది కదూ, చూసేవాళ్ల కళ్ళకి పండగే పండగ అన్నాడు. మాల్య విసుగ్గా చూసింది. అతను చెప్పేది వింటుంటే తలనొప్పి వస్తుంది. అలాగని వారించడం లేదు. ఇంత అసభ్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు అని అడిగితే వెంటనే ప్లేటు ఫిరాయించేస్తాడు. సమాజానికి పట్టిన చీడలాంటి ఫ్యాషన్ గోల సాంప్రదాయాన్ని దుయ్యపడుతూ ఆర్టికల్ రాయమని చెప్పడానికే తనిదంతా చెప్పానని బుకాయిస్తాడు. అందుకే మౌనంగా ఉండిపోయింది. అందులోనూ నీలాంటి అందగత్తె వేసుకుందంటే ఇంకా అదిరిపోతుంది. ఏమంటావు? నేనంత అందగత్తెనని అనుకోవడం లేదు సార్ అంది పొడిగా. పైటతో పరువాలను దాచేయటం ఓల్డ్ ఫ్యాషన్. వాటిని అందంగా కనపడేలా ప్రజెంట్ చేసి మగాళ్ల మతులు పోగొట్టడం నేటి ఫ్యాషన్. ఆ కాన్సెప్ట్కి నా డిజైన్ బాగా సూట్ అవుతుందనుకుంటాను కదూ? కావచ్చు సార్ అంది ఇబ్బందిగా, అంతకన్నా ఏమనాలో తెలియక. అయితే నా డిజైన్ అందరికీ నప్పదు, నీలా ఎత్తైనా. ఇక మాల్య సహించలేకపోయింది. అతను ఎలాంటి నీచమైన మాట మాట్లాడతాడో ఆమెకు తెలుసు. అందుకే అక్కడితో ఖండించింది. సార్, మీరు చెప్పదలుచుకున్నదేదో డైరెక్ట్గా చెప్పండి. ఈ ఉపోద్ఘాతం లేకపోయినా నేను అర్థం చేసుకోగలను అంది. నేను చాలా డైరెక్ట్గానే చెబుతున్నాను కదా. ఇంతకన్నా డైరెక్ట్గా ఎవ్వరూ చెప్పరు, అర్థం చేసుకోవాలంతే అన్నాడు. ఇదంతా మీరు దేనికోసం చెబుతున్నారో, ఐ మీన్ ఏ ఆర్టికల్ రాయడం కోసం ఇదంతా చెబుతున్నారో అది చెప్పండి చాలు. నేను ఏ ఆర్టికల్ రాయమని నిన్ను అడగడం లేదే. జస్ట్ నాకు తోచిన డిజైన్ గురించి నీతో చెప్పాలనుకున్నాను. అది నీకైతే ఎలా ఉంటుందో చెప్పాలనుకున్నాను, చెప్పాను. దట్స్ ఆల్. అంటే ఇప్పుడు మీరు డిస్కస్ చేసింది? ఎస్, నీతో షేర్ చేసుకోవాలనుకున్న విషయాల్ని మాట్లాడానంతే. మాల్య బొగ్గలు కోపంతో జేవురించాయి. అతను ఎంతసేపు మరేదో చెప్పడానికి ఉపోద్ఘాతంగా ఇదంతా చెబుతున్నాడనుకుని వింటూ కూర్చుంది. వయసులో ఉన్న ఒక అమ్మాయితో ఒక పరాయి మగాడు అంత నిర్లజ్జగా మాట్లాడితే ఏ అమ్మాయి సహించగలదు? వయసులో తనకన్నా చాలా పెద్దవాడైన అతని వంక గొంగళి పురుగును చూసినంత ఏహ్యంగా చూసింది. ఇదివరకట్లా ఇండైరెక్ట్గా కాకుండా డైరెక్ట్గానే మాట్లాడినట్టు అతనే ఒప్పుకున్నాడు కాబట్టి విషయం ఎక్కడే తేల్చేసుకోవాలని గట్టిగా నిశ్చయించుకుంది. దిస్ ఈజ్ టూ మచ్ సార్. ఇంత వల్గర్గా. హౌ డేర్ యూ స్పీక్ సచ్ థింగ్స్. ఐ హేట్ యు టాక్ దట్ వే, అట్లీస్ట్ టు మీ అంది కోపమంతా కళ్లల్లో ప్రతిఫలింపజేస్తూ. దెన్ వై కాంట్ యూ స్టాప్ మీ ఎట్ ద బిగినింగ్స్ ఇట్ సెల్ఫ్ కూల్గా అడిగాడు. మాల్య హతాశురాలై చూసింది. ఊహించని ప్రశ్నిది. మాట్లాడినంతసేపు వింటూ ఎంజాయ్ చేసి చివరిలో ఇష్టం లేనట్లు ముఖం పెట్టి మగాళ్ళని ఫూల్ చేయటం మీ ఆడవాళ్ళకి ఓ ఫ్యాషన్. అంత ఇష్టం లేని దానివైతే మొదట్లోనే అడ్డుకుని ఉండాల్సింది. నీకు ఇష్టం లేకపోయినా అదే టాపిక్ మాట్లాడేంత వెర్రివెధవని అనుకున్నావా? ఇంకెప్పుడు ఇలా ఎదుటి వాళ్ళని ఫూల్స్ చేయాలని చూడకు, గెట్ లాస్ట్ అన్నాడు కోపంగా. మాల్యాకు ఏం మాట్లాడాలో తోచలేదు. అతని సమయస్ఫూర్తికి మాత్రం విస్తుపోయింది. ఎటు తిప్పినా తన కత్తికే పదునుండేలా మాట్లాడగలిగే అతని వాక్చాతుర్యం ముందు ఆమె గొంతు మోగబోయింది. అందుకే విసురుగా లేచి బయటకు వెళ్ళిపోయింది. అలాంటి సంఘటన జరిగిన రోజంతా చికాకుగానే ఉంటుంది. అయినా పనిలో నాణ్యత మీద దాని ప్రభావం పడకూడదని బలవంతంగా మనసుని ఆ విషయం మీద నుంచి పక్కకు మళ్లించి ఏకాగ్రతతో పనిచేసుకుపోతుంది. ఉన్నట్టుండి ఆమె సెల్ ఫోన్ మోగింది. ఎవరై ఉంటారా అని చూసింది. ఎవరిదో కొత్త నెంబరు. గ్రీన్ బటన్ నొక్కి హలో మాల్య హియర్ అంది. అవతలి వైపు నుంచి 2 క్షణాల మౌనం తరువాత మంద్రస్వరంతో వినపడింది. భారత సైనిక శక్తికి పిడుగుపాటు, జ్వాలాముఖి వైఫల్యం, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థకి అంతుచెక్కని విస్మయం. మాల్యకి ఒక క్షణం తను ఏం విన్నదో అర్థం కాలేదు. ఎవరు మాట్లాడేది అని అడిగింది. ఆకాష్. మీరేం చెబుతున్నారో అర్థం కావడం లేదు, కొంచెం స్పష్టంగా చెబుతారా ప్లీజ్? నేను స్పష్టంగానే చెప్పాను, నీకు క్రమంగా అర్థమవుతుంది. ఈ వార్తని రేపటి దినపత్రిక మొదటి పేజీలో రాసుకో. హలో హలో అంది. కానీ అప్పటికే ఫోన్ డిస్కనెక్ట్ అయిపోయింది. మాల్య అంతులేని ఆశ్చర్యానికి గురైంది. ఎవరి ఆకాష్? తన ఫోన్ నెంబర్ అతనికెలా దొరికింది? అసలు తనకే ఎందుకు ఫోన్ చేసి చెప్పాలి ఈ విషయం? అతని ఫోన్ నెంబర్ చూసింది. సెల్ నెంబర్ని బట్టి బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ అని, ఆంధ్రప్రదేశ్ అని తెలుస్తుంది. శాంతాక్రజ్ రైల్వే స్టేషన్లో జరగబోయే బాంబ్ బ్లాస్ట్ గురించి ముందుగానే హెచ్చరించిన హైదరాబాదీ కాదు కదా అనుకుంది. అతను చెప్పిన దాన్ని ఒక్కొక్క మాట గుర్తు తెచ్చుకుంటూ కాగితం మీద రాసుకుని చూసింది.
జ్వాలాముఖి వైఫల్యం, భారత సైనిక శక్తికి పిడుగుపాట. కంప్యూటర్లో గత 4-5 వారాల పాత వార్తలన్నీ గబగబా పరిశీలించింది. ఎక్కడా జ్వాలాముఖి అనే పదానికి సంబంధించిన వార్తలేమీ లేవు. అతను చెప్పిన దాంట్లో మరో మాట కూడా ఉంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థకి అంతుచిక్కని విస్మయం. వెంటనే టెలిఫోన్ డైరెక్టరీ తీసి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ ఫోన్ నెంబర్లున్న లిస్టులో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ ల్యాబ్ నెంబర్ రాసుకుంది. డిఆర్డీఓలో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ప్రకాష్ని అడిగింది. అతను తనకు తెలిసిన ఫ్రెండ్ పేరు చెప్పాడు. మాల్య అక్కడికి ఫోన్ చేసి అతనితో మాట్లాడింది. నేను ఖడ్గదారి పత్రిక నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు మాల్య. ప్రకాష్ మీ రెఫరెన్స్ ఇచ్చాడు. జ్వాలాముఖి గురించి ఏమైనా చెప్పగలరా అని అడిగింది. నిజానికి జ్వాలాముఖి అంటే ఏమిటో ఆమెకు తెలియదు. అయినా చీకట్లో బాణంలా వదిలిందా ప్రశ్న. ష్యూర్ మేడం. జ్వాలాముఖి అనేది జపనీస్ టెక్నాలజీతో మేము లేటెస్ట్గా డిజైన్ చేసిన ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్. బెంగళూరులోని మా బేస్ ఆఫీస్ ఈరోజే దాన్ని ఒరిస్సా సముద్ర తీరంలో ప్రయోగించబోతుంది. ఎంతో కాన్ఫిడెన్షియల్గా ఉంచామనుకున్న వార్త అప్పుడే మీ వరకు వచ్చేసిందా అని అడిగాడు. మాల్య ఏమీ మాట్లాడలేదు. థ్యాంక్స్ చెప్పి ఫోన్ పెట్టేసింది. ఆమె మనస్సంతా ఉద్విగ్నతతో నిండిపోయింది. ఇంకా ప్రయోగించిన జ్వాలాముఖి మిస్సైల్ వైఫల్యం గురించిన వార్త, ఆకాష్ అనే వ్యక్తి భవిష్యత్తు దృష్టితో చెప్పిన ఈ వార్తని ప్రచురించాలా వద్దా సందిగ్ధంలో పడిపోయింది. ఆమెకు ఇదివరకు ఎప్పుడో చదివిన ఆర్టికల్ గుర్తుకొచ్చింది. అమెరికాలో బోస్టన్ నగరానికి చెందిన గ్లోబ్ అనే దినపత్రికకు శాంసన్ అనే న్యూస్ ఎడిటర్ ఉండేవాడు. ఒకరోజు ఆఫీస్లో నైట్ డ్యూటీ చేసి ఇంటికి వెళ్ళలేక అక్కడే నిద్రపోయాడు. ఆ నిద్రలో ఒక కల. భయంకర ప్రళయనాదంతో సాగర్ గర్భంలోంచి ఒక అగ్నిపర్వతం బద్దలైంది. ఉప్పెనల లావా ఆ అగ్నిపర్వతాన్ని ఆనుకుని ఉన్న ఒక ద్వీపాన్ని ముంచెత్తింది. జావాకు సమీపంలో హిందూ మహాసముద్రంలోని ప్రాలపే అన్న పేరుగల ద్వీపంగా కలలో కనిపించింది. కలలో చూసింది ఉన్నది ఉన్నట్లుగా అతను కాగితంపై పెట్టాడు. ఆ కాగితాన్ని తన డెస్క్ పైన ఉంచి ఓ కునుకు తీసి వద్దామని ఇంటికి వెళ్ళిపోయాడు. తెల్లారిన తరువాత ఉదయం 9 కల్లా వచ్చిన ఎడిటర్ ఆ కాగితాలను చూసి శాంసన్ రాత్రి డ్యూటీలో ఉండగా రిసీవ్ చేసుకున్న న్యూస్గా భావించి ఆ రోజు పత్రికలో హెడ్లైన్స్తో ఆ వార్తకి ఎంతో ప్రాముఖ్యతనిచ్చి మరీ ప్రచురించి అక్కడితో ఊరుకోకుండా న్యూయార్క్లో ఉన్న అసోసియేటెడ్ ప్రెస్ వైస్ ద్వారా దేశవ్యాప్తంగా అన్ని పత్రికలకి ఆ న్యూస్ పంపించేశాడు. మర్నాడు దేశంలోని పత్రికలన్నీ ఆ వార్తని మొదటి పేజీలో ప్రచురించాయి. ఈ సంఘటన 1883 ఆగస్టు 29న జరిగింది. పెద్ద దినపత్రికలు ఆ వార్త గురించిన వివరాలు సేకరించబోతే జావాకు సమీపంలో ప్రాలపే అన్న ద్వీపమే లేదని తేలింది. వాళ్ళంతా గ్లోబ్ దినపత్రిక మీద విరుచుకుపడ్డారు. శాంసన్ బాధ్యతారాహిత్యానికి ఎడిటర్ అతన్ని సస్పెండ్ చేశాడు. పాఠకుల్ని క్షమాపణ కోరుతూ ప్రకటన తయారు చేశాడు. మరునాటి పత్రికలో వేయడం కోసం సరిగ్గా అదే సమయంలో ఆస్ట్రేలియా నుంచి అమెరికాలోని అన్ని పత్రికా కార్యాలయాలకి ఒక టెలిగ్రాఫ్ మెసేజ్ ఈ విధంగా వచ్చింది. ఏ వాల్కానిక్ ఎక్స్ప్లోషన్ హ్యాడ్ అక్కర్డ్ సమ్వేర్ టువర్డ్స్ నార్త్ ఆఫ్ ద కాంటినెంట్. హ్యూజ్ టైడల్ వేవ్స్ were reported to be rolling against the west coast of United States, Mexico and South America. The shock waves seemed to griddle the entire planet. The volcano of Krakatoa had exploded in the states of Sunda between Java and Sumatra. The single mighty explosion had almost annihilated the entire island and its inhabitants. శాంసన్కి కలలో కనిపించిన విధంగానే అది జరగడం వింత. ప్రాలపే అనే ద్వీపం జాడలేకపోవడం ఒక్కటి తప్పిస్తే మిగతావన్నీ యథాతథంగా జరిగాయి. క్షమాపణ విరమించుకుని శాంసన్ ఫోటోతో పాటు ఈ విషయాన్ని ప్రచురించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రేలుడుగా గిన్నిస్ బుక్లోకి ఎక్కింది. 27 ఆగస్టు 1883 ఉదయం 10 గంటలకి ఈ విస్ఫోటనం జరిగింది. 163 గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. 36,380 మంది ప్రజలు చనిపోయారు. క్రకటోవా అగ్నిపర్వతం నుంచి వెలువడ్డ రాళ్లు 34 మైళ్ల దూరం వెళ్లి పడ్డాయి. 10 రోజుల అనంతరం 3,313 మైళ్ల దూరం దీని దుమ్ము చేరుకుంది. హైడ్రోజన్ బాంబు కన్నా 26 రెట్లు శక్తివంతమైందని శాస్త్రజ్ఞులు అంచనా వేశారు. భూగోళంలో 13వ వంతు భాగానికి దీని ప్రేలుడు శబ్దం వినిపించిందట. తరువాతి కాలంలో శాంసన్ జర్నలిస్టుగా రిటైర్ అయిపోయాడు.
వృద్ధాప్యం వచ్చేసింది. ఒకరోజు డచ్ హిస్టారికల్ సొసైటీ నుంచి 200 సంవత్సరాల పూర్వం నాటి మ్యాప్ ఒకటి ఆయనకి అందింది. ప్రేలుడు సంభవించిన క్రెకటోవా పూర్వపు పేరు ప్రాలపే అని ఆ మ్యాప్ నిర్ధారించింది. శాంసన్ ఆశ్చర్యానికి అవధులు లేవు. ఇప్పుడు ఈ జ్వాలాముఖి మిసైల్ గురించిన వార్త కూడా అలాగే సెన్సేషన్ సృష్టించబోతుందా? మాల్యా వార్తను తయారు చేసిందే కానీ దాన్ని ఎడిటర్ దగ్గరకు తీసుకువెళ్ళడానికి ధైర్యం సరిపోవడం లేదు. అలాగని ఆకాశంలో కనిపించబోయే 3 విమానాల గురించి, ముంబైలో జరగబోయే బాంబు బ్లాస్ట్ గురించి ముందుగానే ఊహించి చెప్పగలిగిన అజ్ఞాత వ్యక్తి భవిష్యద్వాణిని కూడా తక్కువ అంచనా వేయదలుచుకోలేదు. ఏమైతే అదే కానీ అని ధైర్యం చేసి ఆ వార్త ప్రింటౌట్ని ఎడిటర్ దగ్గరకు తీసుకువెళ్ళబోయింది. ఎడిటర్ లోపల లేడు. ఎండి దగ్గరకు వెళ్ళాడు. నీకు ఇష్యూ చేయబోయే మెమో మీద సంతకం తీసుకోవడం కోసం వెళ్ళాడు, తోటి కొలీగ్ చెప్పింది. విని షాక్ అయినట్లు చూసింది మాల్య. ఆమెకు దుఃఖం ముంచుకొచ్చింది. ఎందుకు ఈ పెద్ద ఆయనకి తన మీద అంత కక్ష? అందంగా ఉండడమే తన తప్ప? అతను కోరుకున్నట్లు నేనెందుకుండాలి? నాకు ఇష్టాలుండవా? ఎందుకింత చిన్న విషయాన్ని అర్థం చేసుకోడు అని మదనపడింది. నిన్ను పదే పదే తిట్టే అతని నోటికి తాళం పడుతుంది. రైలు పట్టాల మీద తనని రక్షించినప్పుడు తెల్లదుస్తుల వ్యక్తి అన్న మాటలు గుర్తుకొచ్చాయి. నిజంగా అలా జరుగుతుందా? లేక ఈ మెమో మూలంగా తన ఉద్యోగం ఊడుతుందా? ఏం జరగబోతుంది? భవిష్యత్తును చూడగలిగే శక్తిని దేవుడు మనిషికి ఎందుకు ఇవ్వలేదు? షణ్ముఖరావు తన ఛాంబర్లోకి వెళ్ళి కూర్చోగానే మాల్య ఆ వార్తను తీసుకుని వెళ్ళి అతనికి అందించింది. ఉదయం జరిగిన ఘర్షణ కారణంగా ఇప్పుడు తన మీద మెమో తయారు చేసినందువల్ల అతనితో ఫ్రీగా మాట్లాడలేకపోయింది. లేకపోతే అదృశ్య వ్యక్తి చెబుతున్న భవిష్యద్వాణి గురించి చెప్పి అప్పుడు ఈ వార్త ఇచ్చుండేది. కానీ ఇప్పుడు ఆ విషయాలు ఏవి అతనికి చెప్పాలనిపించలేదు. రేపటి మెయిన్ ఎడిషన్లో మొదటి పేజీలో వేయడం కోసం అంది పొడిగా. షణ్ముఖరావు అనాసక్తంగా ఆ వార్తను పక్కన పెట్టేసి ఎవరితోనో ఫోన్లో మాట్లాడడంలో నిమగ్నమైపోయాడు. మాల్య బయటికి వెళ్ళిపోయింది. ఫోన్ మాట్లాడడం పూర్తయ్యాక అప్పుడు చూశాడు ఆ వార్తను. చదవగానే అతని భ్రుకుటి ముడిపడింది. వెంటనే బెంగళూరులోని డిఆర్డిఓ డెప్యూటీ డైరెక్టర్ మొబైల్ నంబర్కి ఫోన్ చేశాడు. డెప్యూటీ డైరెక్టర్ అతనికి పరిచయం ఉన్నవాడే. జ్వాలాముఖి అనే మిస్సైల్ ఏదైనా ఫెయిల్ అయిందా అని అడిగాడు నిర్ధారణ కోసం. నాన్సెన్స్, ఎవరు చెప్పింది నీకు? అది ఇంకా మల్టీ బారెల్ రాకెట్ లాంచర్ మీద నా కళ్ళెదురుగానే ఉంది. 4000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల ఈ లేటెస్ట్ మిసైల్ని మరికొద్ది నిమిషాల్లోనే విజయవంతంగా ప్రయోగించబోతున్నాం. అప్పుడే దీన్ని కూల్చేయటం వరకు వచ్చేశారా మీ జర్నలిస్టులు? అన్నాడు బిగ్గరగా నవ్వుతూ. సెన్సేషనల్ వార్తల్ని సేకరించి పత్రిక సర్క్యులేషన్ పెంచమని నేను పోరు పెడితే ఇప్పటికే చచ్చుపుచ్చు వార్తలతో పత్రిక పరువు తీస్తున్న మా లేడీ జర్నలిస్ట్ ఇప్పుడు ఫాల్స్ న్యూస్తో కూడా పత్రికను దెబ్బతీయాలి అని చూస్తుంది. ఏం చేస్తాం? డ్యూటీ పట్ల కమిట్మెంట్ అలా ఏడుస్తుంది. అయితే ఈ వార్త అబద్ధమే కదా అని అడిగాడు మళ్ళీ ఇంకోసారి. ముమ్మాటికి అబద్ధమే. 6000 కిలోమీటర్ల దూరాన్ని ఛేదించగల క్షిపణిని తయారు చేసుకున్న చైనాకి సమాధానంగా దీన్ని ఎంతో జాగ్రత్తగా ఆధునిక జపనీస్ ఇంపోర్టెడ్ టెక్నాలజీతో డిజైన్ చేశాము. ఇది విఫలమయ్యే ప్రశ్నే లేదు. మరో కొద్ది నిమిషాల్లోనే ఆ విషయం నీకు తెలుస్తుంది. రేపటి పేపర్లో నువ్వే రాస్తావుగా అన్నాడు. ఓకే బాయ్ అంటూ ఫోన్ పెట్టేశాడు. షణ్ముఖరావు మాల్యాని పిలిచి మందలించలేదు. మాల్య మీద మరింత కఠినంగా కక్ష తీర్చుకోవడానికి ఈ అవకాశాన్ని వాడుకోవాలనుకున్నాడు. సరాసరి ఆ వార్త తాలూకు కాగితాన్ని ఎండీ దగ్గరకు తీసుకుపోయి చూపించాడు. ఆమెకు తాను మెమో ఇవ్వడం సమర్థనీయమే అన్న విషయాన్ని ఎండీకి ఈ వంకతో కూడా తెలియచేసి మాల్యాకి ఈ ఆఫీసులో స్థానం లేకుండా చేయాలన్నది అతని పట్టుదల. అందుకే దాన్ని స్వయంగా తీసుకువెళ్ళి చూపించాడు. ఇది ఫాల్స్ న్యూస్ అని కన్ఫామ్గా తెలుసుకున్నారా అని అడిగాడు ఎండీ. ఇక్కడికి రాకముందే నేను మా ఫ్రెండ్కు ఫోన్ చేసి కనుక్కున్నాను. అది ఇంకా ప్రయోగించబడలేదు. మరికొన్ని నిమిషాల్లో ప్రయోగిస్తారట అన్నాడు. ఎండీ మాల్య మీద మండిపడి ఆమెను పిలిపించండి అన్నాడు. మాల్య వచ్చింది. ఏంటమ్మా ఇది? ఇంత బాధ్యతారాహిత్యంగా పనిచేస్తే ఎలా? దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన వార్తలనే తప్పుగా రాస్తే పత్రిక పరువేం కావాలి? గవర్నమెంట్కి నేను ఏం సమాధానం చెప్పుకోవాలి అని కోపంగా అడిగాడు. సార్ అది మాల్యకు ఏం చెప్పాలో తెలియలేదు. ఎవరో అజ్ఞాత వ్యక్తి చెప్పిన నోటి మాట ఆధారంగా ఆ వార్త తయారు చేశాను అని చెబితే తనని ఉన్నపళంగా డిస్మిస్ చేయటం ఖాయం. ఏటూ చెప్పలేని ఇరకాటంలో పడిపోయింది. ఇంతలో షణ్ముఖరావు జేబులోని సెల్ ఫోన్ గణగణా మోగింది. ఎండీ ఎదురుగా మాట్లాడటం బాగోదని జేబులోంచి బయటకు తీయకుండానే దాన్ని స్విచ్ ఆఫ్ చేశాడు.
మరి కాసేపటికి ఎండి టేబుల్ మీద ఉన్న ఫోన్ మోగింది. ఎండి రిసీవర్ అందుకుని మాట్లాడాడు. డిఆర్డిఓ డెప్యూటీ డైరెక్టర్ని మాట్లాడుతున్నాను. మీ పత్రిక ఎడిటర్ షణ్ముఖరావు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. అందుకే మీకు చేస్తున్నాం. అతనితో అర్జెంటుగా మాట్లాడాలి. వీలవుతుందా అని వినపడింది అవతల వైపు నుంచి. ష్యూర్, అతను ఎక్కడే ఉన్నాడు. ఏమిటి విషయం అని అడిగాడు. మామూలుగా అయితే ఫోను షణ్ముఖరావుకే ఇచ్చి మాట్లాడమని ఉండేవాడు. కానీ వాళ్ళు ప్రస్తుతం చర్చించుకుంటున్న సబ్జెక్టుకు సంబంధించిన సంస్థ నుంచి వచ్చిన ఫోనే కాబట్టి తానే అడిగాడు విషయం ఏమిటని. జ్వాలాముఖి మిసైల్ ఫెయిల్ అయింది. ఇది ఎలా జరిగిందో మాకు అంతుచిక్కని మిస్టరీగా తయారైంది. సాంకేతిక కారణాలేమీ లేవు, మరి ఏ ఇతర కారణాలు లేవు. అయినా ఇది ఎలా జరిగిందో తెలియటం లేదు. అంతకన్నా విచిత్రం ఏమిటంటే మీ ఎడిటర్ షణ్ముఖరావుకి ఎవరో లేడీ జర్నలిస్టు ఈ వార్తను గంట క్రితమే ఇచ్చిందట. అది ఎలా సాధ్యమైందో తెలుసుకోవాలనే ఫోన్ చేస్తున్నాను అన్నాడు. ఎండి ముఖంలో ఆశ్చర్యం. విషయం తెలిసి షణ్ముఖరావు నీరు కారిపోయాడు. మిస్టర్ షణ్ముఖరావు, ఈ వార్తని రేపటి మెయిన్ ఎడిషన్కి ఫ్రేమ్ చేయండి. జరిగిన తర్వాత వార్త ఇస్తే అది సెన్సేషన్ అవ్వదు. జరగక ముందు ఇస్తే అదే సెన్సేషన్. ఇలాంటి అమ్మాయి మన పత్రికలో పనిచేయటం మన అదృష్టం. వెళ్ళండి అన్నాడు. షణ్ముఖరావు ముఖం అవమానంతో తెల్లగా పాలిపోయింది. మాల్య కళ్ళల్లో ఆనందం, ఆశ్చర్యం. అజ్ఞాత వ్యక్తి ఆకాష్కి మనసులోనే కృతజ్ఞతలు తెలియచేసుకుంది. ఇంతకీ ఎవరతను? తన ఫోన్ నెంబర్ అతనికి ఎవరిచ్చారు? మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.